తుని ఘటనలో అరెస్టైన వారిని విడుదల చేయాలంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన అనుచరులతో కలిసి అమలాపురం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. తాము ముద్దాయిలమేనని అరెస్టు చేయాలని కోరారు. రైలు ధ్వంసం కేసులో అరెస్టులు ఎందుకు చేశారని డీఎస్పీ అంకయ్యను ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న ముద్రగడను స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. ఇంటి ఎదురుగా పోలీసు వాహనం నుంచి దిగకుండా కొన్ని గంటల పాటు అలాగే కూర్చున్న ముద్రగడ చివరికి శాంతించి వాహనం నుంచి కిందకు దిగారు. వారిని కూడా రక్షించుకోవాలా నేను ఏదేమైనా రేపు సాయంత్రం లోపల ఎవరి మీద కేసులు పెట్టలేదు, పెట్టినా ఉపసంహరించుకున్నాం అని వార్త రావాలా. వార్త రాని పక్షంలో 9వ తారీఖు ఉదయం 9 గంటలకి నిరాదీక్ష కూర్చోవడానికి నిర్ణయం తీసుకున్నానని మీ ద్వారా ముఖ్యమంత్రిగా తెలియజేస్తా ఉన్నాను. ఎటువంటి ఉత్తరం రాయను వారికి, మీ ద్వారానే వారికి సమాచారం చేరాలి. విజయమో వీర స్వర్గమో తేల్చుకోవడానికి సిద్ధపడ్డాం. ఆయన బాధ్యతల నుంచి పక్కకు పోయినా నేను బాధ్యతల నుంచి పక్కకు పోవడం జరగదు. ఈ జాతికి న్యాయం జరిగే వరకు నా పోరాటం ఆపను. జాతిని రోడ్డు మీద పడేసేసి నేను ఇంట్లో నిద్రపోయే మనిషిని కాదు. జాతి కోసం దేనికైనా సిద్ధపడి ఉన్న మనిషిని. ముఖ్యమంత్రి గారు మా జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. సరే, ఆయనకి నా జీవితం కావాలనుకుంటాను, బహుశా తీసుకోమని కోరుకుంటా ఉన్నాను. ఏమీ సంశయించను. ప్రజల కోసం మా తండ్రి జన్మనిచ్చినారు, ఆయన చేత ఏమి సంశయించను. నేను తీసుకోవడం సంతోషంగా తీసుకోండి. ముఖ్యమంత్రి గారు జాతి మీద వేధింపులు ఆపమని నేను తక్షణం పెట్టిన కేసులు ఉపసంహరించుకోమని, ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కేసులు పెట్టారు. మీటింగ్ ఎందుకు వెళ్తున్నారు, ఎన్ని బస్సులు పెట్టావు, ఎన్ని కార్లు పెట్టావు, ఎంతమంది మొబైల్ చేస్తున్నావు, ఇటువంటి వాటి మీద కూడా బైండ్ ఓవర్ కేసులు అవి చాలా పెట్టారు. వాళ్ళని కూడా వేధిస్తూ ఉన్నారు. ఎన్ని కూడా ఉపసంహరించుకోవాలా. ఉపసంహరించుకున్నట్టుగా రేపు సాయంత్రం లోపల నాకు కబురు రావాలా. లేని పక్షంలో 9వ తారీఖు ఉదయం 9 గంటలకి న్యాయదర్శి ద్వారా నా నిరసన మీకు తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు విరమిస్తున్నాను సార్. సార్ మొదటి నుంచి చెప్తా ఉన్నాను సార్, రౌడీ షీటర్ అయినా, కూనీకోరుడైనా, ఇంకో రకమైన కేసు ఉన్నా ఆ కేసు సెపరేటు. ఎవరైనా మా జాతి సమావేశం కోసం వచ్చారు కాబట్టి ఆ జాతికి సమావేశం వచ్చిన వాళ్ళని కాపాడటం మా బాధ్యత.